ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీరామ రామ రామేతి రమే రామై మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయాయ నమ. ఈ రోజునంతా కూడా కంటెంట్ చూసుకుంటే నేను పాలపర్తి గురునాథ్ శర్మ ప్రధానంగా మీకంతా కూడా జ్యోతిష్ సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాను. ఈరోజు కంటెంట్ అంతా కూడా చూసుకుంటే గోచారరీత్యా బృహస్పతి యొక్క మార్పు మే నెల మాసంలో విశ్వ సంవత్సరం ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం ఈ యొక్క మే నెల 15వ తారీఖు నుంచి మిథున రాశిలో బృహస్పతికి సంచారం మరియు శుక్రుడంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది. శుక్రుడి యొక్క స్థితిగతులు ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాయి. ఈ యొక్క మే నెల మాసంలో బృహస్పతి మార్పు అంతా కూడా విశేషంగా ఏ రకంగా అందరికీ కలిసి వస్తుంది, విపరీత రాజయోగాలు శుక్రయోగం అంతా కూడా ఏ రకంగా వస్తుంది, ధనయోగాలు అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి ప్రకారంగా వస్తుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి, విపరీత రాజయోగము, లక్ష్మీకి ఉపరియోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శుక్ర శని కలియుకతోటి సంచారం చేయడం, గోచార రీత్యా ఈ యొక్క బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం చేయడం, ఈ యొక్క రాహుకేతులంతా కూడా చూసుకుంటే మే నెల 18వ తారీఖులో ఈ యొక్క కుంభరాశిలో రాహువు సంచారం చేయడం మరియు సింహరాశిలో అంతా కూడా కేతు సంచారం చేయడం అనేది గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా ఉంది. మరియు ఈ యొక్క కాలసర్ప దోషంలో గోచారరీత్యా రాహుకేతు మధ్యలోనే ఈ యొక్క అన్ని గ్రహాలంతా కూడా ఉండడం అనేది కాలసర్ప యోగంలో ఉండడం, ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మానవ జీవనాధారం అంతా కూడా ఉండడం వల్ల గ్రహాల యొక్క ఆ బలం పెరగడానికి ప్రధానంగా గురుబలం కానీ శుక్రబలం కానీ పెరిగితే కనుక శుక్రయోగం అనేది పెరిగితే కనుక ఆ యొక్క శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల విపరీత రాజయోగాలు శుక్ర మహర్దశ అనేది అనుకూలిస్తే కనుక మీకు విపరీత రాజయోగం రావడానికి, అనంతమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, వస్తులాభము, భూలాభము, గృహయోగము, విపరీత రాజయోగం, భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడంతా కూడా విపరీత రాజయోగానికి, మంచి గృహయోగానికి కలగడానికి కానీ, కళ్యాణ యోగం కలగడానికి కలత్ర కారకుడైన శుక్రుడంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగానికి కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే బంగారం కానీ, ఈ యొక్క స్థిర ఆస్తి కోసమైనా కానీ, స్థిర ఐశ్వర్యం కోసమైనా కానీ, వ్యాపారం అభివృద్ధి కోసమైనా కానీ శుక్రుడు కారణమవుతాడు. ఇక్కడ బృహస్పతి మార్పు అంతా కూడా గురుబలం పెరగడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. బృహస్పతి అంతా కూడా మార్పు లభించడం వల్ల ప్రధానంగా పుష్కరకాల సమయం ఇదంతా కూడా సరస్వతి పుష్కరకాల సమయంలో అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభించే విధంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్ర శుభ ఫలితాలు రావడానికి, అఖండమైన మంచి ఫలితాలు రావడానికి, అఖండమైన రాజయోగం రావడానికి, శుక్రయోగం కలగడానికి, ప్రధానంగా శుక్రయోగం వల్ల మీకంతా కూడా శుక్ర మహర్దశ లభించడం, మీ యొక్క దశ వింశోత్తర దశ విధానంలో శుక్ర మహర్దశ ఉంటే కనుక మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి, ప్రధానంగా చూసుకుంటే సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం కలగడానికి, వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఏ గ్రహం వల్ల మీకంతా కూడా కారణమవుతుంది, ఏ పరిష్కారం చేసుకుంటే శీఘ్రంగా వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ప్రమోషన్స్ రావాలన్నా కానీ, మీకంతా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కానీ ఏం పరిష్కారం చేసుకోవాలి, శుక్రుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం. మంచి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా శుక్రుడంతా కూడా యోగకారకంగా ఉంటారు. మకర రాశి వాళ్ళకి మిత్రగ్రహమైన శుక్రుడంతా కూడా ఉచ్చస్థానంలో ప్రధానంగా శనితో పాటు కలిసి ఉండడం, మీనరాశిలో సంచారం చేయడం యోగకరంగా ఉంటుంది. విశ్వ సంవత్సరం వైశాఖ మాసం ప్రధానంగా చూసుకుంటే మే నెల మాసం 15వ తారీఖు రోజున బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడం వల్ల యొక్కరమైన శనీశ్వరుడు అంతా కూడా విపరీత రాజయోగానికి, రాజయోగాన్ని అంతా ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. రాజస్థానాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా శనీశ్వరుడు అనుగ్రహంతో, రాజ్యాధిపతి అనుగ్రహంతో మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం అంతా కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో పాటే జీవితం ఉంటుంది కావున కష్టించిన వాళ్ళకి, మంచిగా కష్టపడే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంటారు. శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ఎప్పుడైనా కానీ శనీశ్వరుడు ఇచ్చినంత ఐశ్వర్యం ఎవరు ఇవ్వరట. అటువంటి ఐశ్వర్యం అంతా కూడా శనీశ్వరుడు ఇవ్వబోతున్నాడు కావున మీరు శనీశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల
రాహు అంతా కూడా ఇక్కడ ద్వితీయ స్థానంలో 2వ ఇంట్లో కుంభరాశిలో సంచారం చేయడం వల్ల ఇక్కడ దోషకారికంగా ఉన్నారు. ప్రధానంగా అంగారు కూడా ప్రీతికరంగా దానాలు చేసుకోవడం వల్ల, ఈ యొక్క కందులు దానం చేసుకోవడం వల్ల, వస్త్రదానం చేయడం వల్ల, దానిమ్మ పళ్ళు దానం చేయడం వల్ల మంచి యొక్కరంగా ఉంటుంది. కలత్రకారకుడైన శుక్రుడంతా కూడా మంచి వివాహాది శుభకార్యాలు ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే మీకు జాతకరీత్యా యొక్కరంగా ఉండాలి. మంచి జాతకరీత్యా ఉండడం వల్ల మీకంతా కూడా గోచారీత్యా గురుబలంగా ఉంటే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడ్డారు కావున మంచి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా కూడా చేయించుకోండి. మంచి ఫలితాలు శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి, కలత్రి యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం. భోగభాగ్యానికి అధిపతి అయిన శుక్రుడు అంతా కూడా, ఆ గ్రహం అంతా కూడా లక్ష్మీ కటాక్షం ఇచ్చే గ్రహం, మీకంతా కూడా వ్యాపార అభివృద్ధి ఇచ్చే గ్రహం కావున శుక్రుడి ప్రీతికరంగా బొబ్బలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. రాహు ప్రీతికరంగా మెనువులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. మీరంతా కూడా శనీశ్వరుడు ప్రీతికంగా తిలదానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల కేతుగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రతినిత్యం కూడా మీరు జన్మజాతకంలో దోషాల పరిహారం ఆచరించుకోండి, మంచి ఫలితాలు పొందుతారు.